రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. నియోజకవర్గానికి 1,00,000 మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని, మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని నేతలకు సూచించారు కేసీఆర్. పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నేతలు, నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నేతలకు సూచించారు. నియోజకవర్గానికి 1,00,000 మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని, మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని నేతలకు సూచించారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, పలు జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి విషయాలు చర్చించారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత 2 రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పరుస్తున్నారు. నిన్న నిజామాబాద్ సమావేశం పూర్తి కాగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ తర్వాత కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఏదైతే రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించిన తీరుపై చర్చించినట్టుగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ నెల 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించాలి, మేము ఉన్నామని చెప్పి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. అదేవిధంగా గతంలో నిర్వహించినటువంటి సభలకు కూడా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి అక్కడ నుంచి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళు ముందుకు పోయిన పరిస్థితి మనకు చూసాం. అదేవిధంగా ఈసారి కూడా 27న అతిపెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ గులాబీ బాస్ ప్రజలకు, తర్వాత పార్టీ కార్యకర్తలకు, నేతలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసి ప్రజలు రోజుల్లో పార్టీ ఏ విధంగా అనుసరించాలి, సమీపంలో ఉన్నటువంటి ఏవైతే స్థాయిలో ఉన్నటువంటి అటు గ్రామ స్థాయి అదేవిధంగా మిగతా అన్నింటిలో కూడా మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు సాగాలి. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పి అటు పార్టీ నేతలకు, క్యాడర్కు బలాన్ని చేకూరుస్తేనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ మీద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అన్న విధంగా మనము ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ విధంగా వారికి పూర్తి సన్నద్ధం చేయాలని పార్టీ నాయకులకైతే ఆదేశిస్తున్నటువంటి విషయం ఇస్తా ఉంది. ఈ రోజు మటుకైతే ఆదిలాబాద్, నిజామాబాద్ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, తర్వాత పార్టీ అధ్యక్షులు అందరూ కూడా అందరినీ కూడా పిలిపించుకొని సమావేశం నిర్వహిస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.